ఎన్‌జీటీ ఎంత పవర్‌ఫుల్ అంటే 2021లో విశాఖపట్నం లోకల్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు విశాఖ రిఫైనరీ మీద సీరియస్ ఎన్విరాన్మెంటల్ మరియు హెల్త్ ఇష్యూస్ వలన ఎన్‌జీటీలో కేసు ఫైల్ చేస్తే ఎన్‌జీటీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ని ఇన్వెస్టిగేట్ చేయమని కోరగా అందుకు ఏపీపీసీబీ ఎయిర్ వాటర్ మరియు వాటర్ పొల్యూషన్ మీద ఇన్వెస్టిగేట్ చేయగా మెయిన్ రీజన్స్ ఏమని చెప్పిందంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగ్గా పనిచేయకపోవడం వలన ఆయిలీ ఎఫ్లూయెంట్స్ మరియు బ్లాక్ వేస్ట్ వాటర్ రిఫైనరీ అవుట్ సైడ్ కి వదిలి వేయటం వలన ఆయిల్ అండ్ గ్రీజ్ సల్ఫైడ్ అమోనియా సిఓటి బిఓటి పర్మిటెడ్ లెవెల్స్ క్రాస్ అవ్వడం వలన ఆర్డర్ న్యూసెన్స్ వలన PM10 PM2.5 ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని ఏపీపీసీబీ ఎన్‌జీటీకి రిపోర్ట్ ఇచ్చింది. ఎన్‌జీటీ యాక్ట్ విశాఖ రిఫైనరీ మీద 18.35 crores పెనాల్టీ వేసింది. అలాగే 2020లో పాలిమర్స్ గ్యాస్ లీక్ కేసు కి 50 crores పెనాల్టీ వేసింది. మీకు అర్థమైంది కదా ఎన్‌జీటీ ఎంత పవర్ఫుల్. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఏదైనా పెనాల్టీ వేయాలంటే హైకోర్టు కదా వేయాల్సింది, ఈ ఎన్‌జీటీ ఏంటి? ఎన్‌జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. హైకోర్టులో స్పెషలైజ్డ్ ఎన్విరాన్మెంటల్ జడ్జెస్ లేకపోవడం వలన వారికి టెక్నికల్ గా అవగాహన లేక ఒక కేసు సాల్వ్ చేయడానికి ఎక్కువ సంవత్సరాలు తీసుకునేవారు. 2010లో ఎన్‌జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే యాక్ట్ ని ఎక్స్క్లూజివ్లీ ఎన్విరాన్మెంటల్ కేసెస్ డీల్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.